హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ ఎంటీఎం తెలుగు వ్లాగ్స్. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం కాశీ. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, అలాగే ఆ శివయ్య పిలుపు లేనిదే మనం కాశీ క్షేత్రానికి వెళ్ళలేమంటారు. అలాంటి పుణ్యక్షేత్రం కాశీకి నేను రీసెంట్గానే వెళ్ళొచ్చా, కానీ మళ్ళీ ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళడానికి మరొక అవకాశం వచ్చింది. అందుకు గల కారణం ఏంటి, వారణాసికి ఎలా వెళ్ళాను మొత్తం డీటెయిల్గా చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ కాశీలో మరియు చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి కూడా అన్నీ మీకు చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. నేను కాశీకి ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్తున్నాను. మరొక అవకాశం వచ్చింది అన్నాను కదా, అందుకు కారణం ఏంటంటే నా చిన్ననాటి ఫ్రెండ్స్ అనమాట. రీసెంట్గా మేమందరం కలుసుకున్నప్పుడు మాటల మధ్యలో ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. చాలా ఊళ్ళ పేర్లే వచ్చినాయి. అనుకోకుండా మా ఫ్రెండ్ ఒకటి నోటెంబట కాశీ అని వచ్చింది. సరే, ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము వారణాసి చూడలేదు, ఒకసారి మాకు చూడాలని ఉంది, కాశీ వెళ్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట. సరే, ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయిపోయింది కాబట్టి ట్రైన్లో వెళ్దామా ఫ్లైట్లో వెళ్దామా అని చెప్పి ఆలోచనలో పడ్డాము. వెంటనే ట్రైన్ స్టేటస్ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేస్తే ట్రైన్లో ఏమో మేమున్న లొకేషన్ నుంచి వెళ్తానికి 1.5 డే పడుతుంది. అదే ఫ్లైట్లో అయితే కనుక మేము హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్తాకి 2 hours పడుతుంది. సరే, అందరూ ఫ్లైట్లో వెళ్ళిపోదాం అన్నారు. ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్లో జరిగే ప్రాసెస్ ఏది నేను మీకు చూపించట్లేదు. నెక్స్ట్ దీనికోసం సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యి ఫ్లైట్ ఎక్కిన కాంచి మనం డెస్టినేషన్లో దిగిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఒక సపరేట్ వీడియోలో చూపిస్తాను. ఇదేనండి మేము ఎక్కబోయే ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. ఇంతకుముందు నేను ఇండిగోలో ఒకసారి ట్రావెల్ చేశాను, స్పైస్ జెట్లో ఒకసారి ట్రావెల్ చేశాను. ఇది ఫస్ట్ టైం అనమాట ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేయడం. యాక్చువల్గా నా పక్కన మధ్యలో సీట్లో ఉన్న మా ఫ్రెండ్కి విండో సీట్ వచ్చింది. వాడిని ఏదో మాటల్లో పెట్టేసి నేను విండో సీట్ తీసేసుకున్నాను అనమాట. ఇంకా వాడి మాటల్లో పడిపోయాడు. ప్రజెంట్ నేను ఏదో సెల్ఫీ తీస్తున్నాను అనుకుని అలా చూస్తున్నాడు చూడండి. మా పక్కన ఇండిగో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతాకి రన్వే మీదకి వెళ్తుంది. మా ఫ్లైట్ కూడా స్టార్ట్ అయింది, రన్వే మీదకి వెళ్తుంది. ఇందాక మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీరు వారణాసికి ట్రైన్లో వెళ్ళాలనుకుంటే కనుక స్లీపర్ బదులు థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటాం బెటర్. టేక్ ఆఫ్ అయిన తర్వాత మన ఫ్లైట్ క్లౌడ్స్ కన్నా చాలా హైట్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి చూస్తే వ్యూస్ అసలు సూపర్గా ఉంటాయి అనమాట. అందుకే నేను మా ఫ్రెండ్కి మాటల్లో పెట్టేసి వాడి విండో సీట్ నేను ఆక్యుపై చేసాను. చూడండి, వ్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి. ఒక పక్క నేను వ్యూస్ ఎంజాయ్ చేస్తుంటే మా వాళ్ళు చూడండి నిద్రపోతున్నారు. ఆ పక్కన ఉన్న ముగ్గురు, ఈ పక్కన ఉన్న 2, నా వెనకాల ఇంకొకడు ఉన్నాడు. వాడిని కూడా చూపిస్తా చూడండి. మొత్తం అందరూ ఫ్లైట్ ఎక్కి టేక్ ఆఫ్ అయిన తర్వాత నిద్రపోతున్నారు. అలా హైదరాబాద్లో టేక్ ఆఫ్ అయ్యి వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నానో లేదో ఇందులోనే మన డెస్టినేషన్ వచ్చేసిందని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. మనం ల్యాండింగ్ అవ్వబోతున్నాం అని చెప్పారు. అదిగోండి ల్యాండ్ అవుతుంది వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మొత్తానికి వారణాసి అయితే సేఫ్గా రీచ్ అయ్యాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాము. ఇది లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ముందే వెళ్ళిపోయి వాళ్ళ లగేజ్ అంతా పెట్టేశారు. ఈ వెహికల్ని మేము బుక్ చేసుకున్నాం అనమాట, ఇన్నోవా క్రిస్టా. నేను వీడియో తీసుకుంటూ రావడం వల్ల కొంచెం లేట్ అయింది. నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ట్రిప్కి అయిన బడ్జెట్ వివరాలన్నీ నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అలాగే నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన తెలుగువారి ఆశ్రమాలు సోనార్పుర పాండే హవేలీ దగ్గర ఉంటాయి. శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం కానీ సైకిల్ స్వామి ఆశ్రమం కానీ 2 కొంచెం ఇంచుమించు పక్కపక్కన దగ్గరలోనే ఉంటాయి.
నేను ఇక్కడే ఎందుకు రూమ్స్ తీసుకుంటానంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఈ 2 ఆశ్రమాల్లోనే ఉంటారు. ఈ చుట్టుపక్కల తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అసలు మనం ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్నామా లేక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా అనిపిస్తుంది. రూమ్స్ కోసం నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడండి. కనీసం ఒక నెల రోజుల ముందైనా చెప్తే వాళ్ళు రూము అరేంజ్ చేస్తారు మనకి. ఒకవేళ మనం వెళ్ళిన రోజుకి అక్కడ రూమ్స్ అవైలబిలిటీలో లేకపోతే కనుక వాళ్ళే ఏదైనా ఆల్టర్నేట్ దగ్గరలో ఉన్న ఏదో ఒక రూమ్ అరేంజ్ చేస్తారు. భోజనం కోసం మాత్రం మనకి సైకిల్ స్వామి ఆశ్రమానికి రమ్మని చెప్తారు. సైకిల్ స్వామి ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనం పెడతారు, అలాగే నైట్ అల్పాహారం పెడతారనమాట. మేము రూమ్స్ గురించి ఒక 15 రోజుల ముందు ఈ సైకిల్ స్వామి ఆశ్రమాలని కాంటాక్ట్ చేసాము. వాళ్ళు ప్రస్తుతానికి రూమ్స్ ఖాళీగా లేవు, మీరు వచ్చే ముందు రోజు ఫోన్ చేయండి అని చెప్పారు. అలాగే మేము స్టార్ట్ అయ్యే ముందు రోజు కాల్ చేస్తే వాళ్ళు మాకు ఆల్టర్నేట్గా వేరే చోట దగ్గరలోనే ఇంకొక రూమ్ ఏర్పాటు చేశారనమాట. లగేజెస్ మొత్తం రూమ్లో పెట్టేసి గంగమ్మ తల్లిని దర్శించుకుందామని వచ్చాము. కాశీలో మనం ముందుగా గంగమ్మ తల్లిని దర్శించుకోవాలి, ఆ గంగా నదిలో స్నానం చేయాలి. పవిత్రమైన కాశీ క్షేత్రానికి వచ్చి ఆ పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ పోతాయి అంటారు. నిజంగా కాశీ క్షేత్రానికి వచ్చి గంగా నదిలో స్నానం చేయాలంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలి. ప్రస్తుతం ఇక్కడ వరదలు వచ్చి ఘాట్స్ అన్నీ మునిగిపోయాయి. మేము ఇక్కడ కేదార్ ఘాట్ దగ్గరికి వచ్చాము. వచ్చేటప్పుడు కూడా పక్కన పోలీసు వారు ఉన్నారు, వారిని చూపించలేదు. అక్కడ ఈ బోట్స్ వారు వీళ్ళందరూ ఏంటంటే స్నానానికి వెళ్తున్నట్టయితే కనుక కింద వరకు వెళ్ళమాకండి, ఆ పక్కన రాడ్స్ ఉన్నాయి కదా అది పట్టుకొని మీరు గబగబా స్నానం చేసి పైకి వచ్చేయండి అని చెప్పారు. ఎక్కువ కిందకి దిగద్దని చెప్పారు, వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉందని. చూడండి ఘాట్స్ మొత్తం మునిగిపోయాయి. మా ఫ్రెండ్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే ఘాట్స్ చూస్తాకి లేదు వారికి. ఫస్ట్ టైం కాశీకి వచ్చారు, ఘాట్స్ చూడలేదు. అలాగే గంగా హారతి కూడా ఈ ఘాట్స్ అన్ని మునిగిపోవడం వల్ల ఒక బిల్డింగ్ మీద నుంచి ఇస్తున్నారని చెప్పారు. మేము అదైతే చూడలేదు, మిస్ అయ్యాము. నేనైతే ఇంతకుముందు అన్నీ చూశాను కాబట్టి కొంచెం పర్లేదు. మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చారు, కొంచెం డిసప్పాయింట్ అయ్యారు గంగా హారతి మిస్ అయినందుకు, ఘాట్స్ మిస్ అయినందుకు. వరదల వల్ల ఈ గంగా నది దాదాపు ఉండాల్సిన ప్లేస్ కన్నా 70 మీటర్ల హైట్ వరకు వచ్చిందంటండి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తున్నారు. సో మేము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రాడ్స్ పట్టుకొని గబగబా స్నానం చేసి పైకి వచ్చేసాం అనమాట. ఒక 3 స్టెప్స్ దిగితేనే మనకి పీకల లోతు వరకు వచ్చేసింది వాటర్. ఇక్కడ చాలా ఫోర్స్ ఉంది, పైకి మామూలుగా కనబడుతుంది కానీ లోపల చాలా స్పీడ్గా వెళ్తున్నాయి వాటర్. స్నానం చేసేటప్పుడు తెలుస్తుంది, మునిగినప్పుడు మన రాడ్ కనుక పట్టుకోకపోతే పక్కకు వెళ్ళిపోతాం. అందుకే వాళ్ళు ఆ రాడ్ పట్టుకొని స్నానం చేయమని చెప్పారు అక్కడ ఉన్న బోట్స్ వాళ్ళందరూ. సో వాళ్ళు చెప్పిన విధంగానే గబగబా మేము ఆ రాడ్స్ పట్టుకుని ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసి పైకి వచ్చేసాము. గంగా నదిలో స్నానం చేసిన తర్వాత రూమ్స్కి వెళ్ళి రెడీ అయ్యి మనం ముందుగా దర్శించుకోవాల్సింది కాలభైరవుడిని. ఈ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి పాలకుడు అండి. ఆయన అనుమతి లేనిదే మనం కాశీ క్షేత్రంలో తిరగలేము. కాబట్టి ముందుగా మనం గంగా నదిలో స్నానం చేసి ఈ కాలభైరవ స్వామి వారిని దర్శించుకోవాలి. మన రూమ్స్ దగ్గర నుంచి కాలభైరవ స్వామి గుడికి వెళ్ళడానికి ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి 150 రూపాయలు తీసుకుంటారు. మార్నింగ్ టైంలో అయితే కనుక గుడికి దగ్గర వరకు ఆటోలు వెళ్తాయి, మిగతా టైంలో మనల్ని మెయిన్ రోడ్ వరకే డ్రాప్ చేస్తారు. ఇక్కడ ఆర్చి కనిపించింది కదా, ఈ ఆర్చి వరకు మాత్రమే మనల్ని డ్రాప్ చేస్తారు. మిగతా టైంలో ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే కాలభైరవ స్వామి వారి గుడి వస్తుంది. ఈ కాలభైరవ స్వామి గుడికి వెళ్ళేలోపు మీకు ఈ స్వామివారి గురించి చెప్తాను. బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. అప్పుడు ఆయనే సృష్టికర్త కాబట్టి త్రిమూర్తులలో ఆయనే గొప్పవాడినని గర్వంగా ఉండేవారు. అయితే అది విన్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునితో ఇలా అంటారు, నువ్వు నా బొడ్డు నుంచి వచ్చిన కమల పువ్వు నుంచి పుట్టావు కాబట్టి నేనే గొప్పవాడిని అని అంటారు. అప్పుడు మహాశివుడు వీరిద్దరికి ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో బ్రహ్మదేవుడు శివుడికి అబద్ధం చెప్తారు. అప్పుడు శివుడికి చాలా కోపం వచ్చి తనలోంచి ఒక రూపం బయటికి వస్తుంది, ఆయనే కాలభైరవుడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండిస్తాడు. దీంతో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోతుంది. తిరిగి కాలభైరవుడు శివుని వద్ద నిలుస్తాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వలన బ్రహ్మహత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలంను చేతిలో ధరించి తీర్థయాత్ర చేయమని శివుడు చెప్పడంతో కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకం తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలంను చేతిలో ధరించి తీర్థయాత్ర చేయడం ప్రారంభిస్తాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడువనందున మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.
మహావిష్ణువు కాలభైరవుడిని, నీవు శివుడి పుత్రుడివి గనక కాశీక్షేత్రానికి వెళ్ళు, కాశీక్షేత్రంలో అడుగు పెట్టిన వెంటనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మం అవుతుందని చెప్తారనమాట. దీంతో కాలభైరవుడు కాశీక్షేత్రంలో అడుగు పెట్టగానే బ్రహ్మహత్యా పాతకం పోతుంది. బ్రహ్మ కపాలంని కాశీక్షేత్రంలో పూడ్చిపెడతాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోటు ఏర్పడిన తీర్థంనే నేటి కాశీక్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం అంటారు. తర్వాత కాలభైరవుని చూసిన శివుడు, భక్తుల పాపాలను తీసి వాటిని తినేయి, నీవు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరు ఇస్తున్నానని అంటారు. నిన్ను కాశీక్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను, నీ అనుగ్రహం ఉన్నవారే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్తారు. అందుకని కాశీక్షేత్రంలో ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకొని ఆయన అనుమతి తీసుకొని యాత్ర చేయాలి. కాశీతాడు అంటాం కదా, ఈ ఆలయంలోనే కడతారు. అదేవిధంగా ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు దండంతో కొడతారు, దానిని భైరవ దండన అని పిలుస్తారు. ఇలా దండంతో కొట్టించుకున్న వారికి నరకంలో భైరవ యాతన ఉండదంట. కాలభైరవ స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చి స్ట్రైట్గా ఇలా ఈ మార్గంగా వెళ్తే మనకి దండపాణి భైరవ ఆలయం వస్తుంది. చాలామంది కాలభైరవ స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతారు, ఈ లోపల ఆలయం ఉందని తెలియదు. ఈసారి కనుక మీరు వెళ్ళినట్లయితే ఈ మార్గం గుండా వెళ్ళండి, మీకు దండపాణి భైరవ ఆలయం కనిపిస్తుంది. ఈ దండపాణి భైరవ స్వామి వారిని దర్శించుకొని మనం తిరిగి వచ్చిన రోడ్లోనే వెనక్కి వెళ్ళాలి. అలా కొంచెం వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్ వస్తుంది. మనం కాలభైరవ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆటో వాళ్ళు ఆర్చ్ దగ్గర డ్రాప్ చేస్తారు కదా, ఈ ఆర్చ్ దగ్గరికి వస్తాం. మళ్ళీ ఈ ఆర్చ్కి ఉన్న ఆపోజిట్ రోడ్లో కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే మృత్యుంజయ మహాదేవ్ ఆలయం వస్తుంది. ఇదే మృత్యుంజయ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే ఎడం వైపు మృత్యుంజయ మహాదేవ్ లింగం ఉంటుంది, దర్శించుకోండి. ఈ మృత్యుంజయ మహాదేవ లింగం చాలా శక్తివంతమైనదండి. మృత్యుపై విజయం సాధించిన దేవుడు అనేది మృత్యుంజయ మహాదేవ్ నిర్వచనం. ఈ ఆలయంలోని శివలింగం అసహజ మరణాల నుండి భక్తులందరినీ కాపాడుతుందని నమ్ముతారు. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం కాశీ. అలాంటి కాశీ క్షేత్రాన్ని దర్శించినప్పుడు మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఒకటైనది ఈ మృత్యుంజయ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం లోపల మనకి చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నాటివని చెప్తారు. ఈ మృత్యుంజయ మహాదేవ్ ఆలయంలో మృత్యుంజయ మహాదేవ్ని దర్శించుకున్న తర్వాత ఆలయం లోపలికి వెనక వైపుకి వస్తే ఈ చిన్న ఆలయాలన్నీ కనిపిస్తాయండి, దర్శించుకోండి. ఈ కాశీక్షేత్రంలో చిన్న ఆలయమా పెద్ద ఆలయం అని ఏం తేడా ఉండదండి. ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది. ఈ ఆలయాలన్నీ దర్శించుకున్న తర్వాత ఆలయం లోపలే వెనక వైపు ఒక బావి ఉంటుందండి. ఈ బావినే ధన్వంతరి కూప్ అంటారు. కూప్ అంటే బావి అని అర్థం. ఈ బావిలో నీటి ప్రత్యేకత ఏంటంటే సకల పుణ్య నదుల్లోని నీరు ఇక్కడ ఊరుతాయి అంటండి. ఈ బావిలోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయంటండి. ఈ నీటిని తాగితే రోగాలు నయమవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అలాగే ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి తన ఔషధాలన్నింటినీ ఈ బావిలో పడేసినట్లు చెప్తారు. మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ బావిలో నీటిని తాగండి. మేము కాశీ ఎయిర్పోర్ట్ నుంచి మా రూమ్స్కి వచ్చి లగేజ్ పెట్టుకొని అక్కడ భోజనం చేసేటప్పటికి దాదాపు 2 దాటింది. ఇంకా అక్కడి నుంచి గంగా నదిలో స్నానం, కాలభైరవ స్వామి దర్శనం, దండపాణి భైరవ స్వామి దర్శనం, మృత్యుంజయ మహాదేవ్ ఆలయాలు దర్శించుకునేటప్పటికే సాయంత్రం అయిపోయింది. ఇంకా కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడం కోసం వెళ్తున్నాము. మనం ఈ కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ గేట్ నెంబర్ 1 మార్గం ఉంది కదా, ఈ లోపల నుంచి వెళ్తే మనకి సాక్షి గణపతి ఆలయం వస్తుంది. తప్పకుండా ఆ స్వామివారిని దర్శించుకోండి. ఈ సాక్షి గణపతి మనం కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారనేందుకు సాక్షిగా ఉంటారంటండి. మనం కాశీని దర్శించుకున్నట్లుగా కాలభైరవుడికి మరియు విశ్వనాథుడికి సాక్ష్యం ఇస్తారంట. తప్పకుండా దర్శించుకోండి. సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత నేరుగా వెళ్తే విశ్వనాథ్ గల్లీ వస్తుంది. కాశీ విశ్వనాథుని దర్శించుకునేందుకు మొత్తం 4 గేట్లు ఉంటాయి. ఈ విశ్వనాథ్ గల్లీ వచ్చేది గేట్ నెంబర్ 1 మెయిన్ గేట్ అనమాట. చాలా పురాతనమైనది ఇది. ఈ క్యూ లైన్లో కొంచెం ముందుకు వెళ్తే మనకి దుండి గణపతి ఆలయం వస్తుంది. ఈ దుండి గణపతి చాలా శక్తివంతమైన వారండి. ఈ స్వామివారి గురించి ఒక చిన్న కథ చెప్తాను. దేవతలందరూ కలిసి కాశీ రాజ్యానికి దివోదాసును రాజుగా చేస్తారు. అప్పుడు దివోదాసు
కాశీ విశ్వనాథుడు కాశీలో ఉన్నంతకాలం ప్రజలు తనను పట్టించుకోరని, ఆ విశ్వనాథుడిని కాశీ విడిచి వెళ్ళాలని దేవతలను కోరతాడు. అలా దివోదాసు పాలనలో కాశీ విడిచి వెళ్ళిన విశ్వనాథుడిని తిరిగి కాశీకి రప్పించడానికి దేవతలందరూ ఎంత ప్రయత్నం చేసినా తిరిగి రాడు. అప్పుడు దేవతలందరూ ఈ దుండి గణపతిని జ్యోతిష్కుడి రూపంలో దివోదాసు దగ్గరికి పంపించి తనకి వైరాగ్యం వచ్చేలాగా చేస్తారు. తర్వాత ఈ దుండి గణపతి మహాశివుడిని కాశీకి రప్పిస్తారంట. ఈ దుండి గణపతిని కాశీ వచ్చిన వారు తప్పకుండా దర్శించుకోవాలి. ఈ దుండి గణపతి స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే ఎడం చేతి వైపు వెళ్తే మనం విశ్వనాథ టెంపుల్లోకి వెళ్తాము. రైట్ సైడ్ ఏమో అన్నపూర్ణమ్మ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం అన్నపూర్ణాదేవిని దర్శించుకుందాం రండి. పురాణాల ప్రకారం ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అంటారంటండి. అప్పుడు భక్తుల ఆకలి తీర్చే పార్వతీదేవికి శివుడి మాటలు నచ్చక కాశీ విడిచి వెళ్ళిపోతుందంట. దానితో ప్రజలు ఆహారం దొరకక అలపటించడం ప్రారంభమవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలి తీరుస్తుందంటండి. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన పరమశివుడు తన మాటలను వెనకకు తీసుకొని భిక్షపాత్ర పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారం అడిగినట్లుగా చెప్తారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కాశీలో భక్తుల ఆకలిని తీరుస్తుందని చెప్తారు. అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న తర్వాత ప్రసాదంగా బియ్యం ఇస్తారు. వాటిని తెచ్చుకొని మన ఇంట్లో ఉంచుకుంటే మనకి అన్నానికి ఎటువంటి లోటు ఉండదని చెప్తారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కదా. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరుస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుందంటండి. ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. ఈ అన్నపూర్ణమాత ఆలయంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్నదానం జరుగుతుందండి. మీరు వెళ్ళినప్పుడు ఒక్కసారైనా ఇక్కడ భోజనం చేయండి, చాలా బాగుంటుంది అమ్మవారి ప్రసాదం. ఈ అన్నపూర్ణమాత ఆలయంలోనే దక్షిణముఖి హనుమాన్జీ ఆలయం ఉంటుంది. ఆ స్వామివారిని దర్శించుకోండి. అలాగే వినాయకుడి ఆలయం కూడా ఉంది. ఆ స్వామివారిని కూడా దర్శించుకొని మేము కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్తున్నాము. అన్నపూర్ణమాతని దర్శనం చేసుకొని మేము గేట్ నెంబర్ 1 నుంచి విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ మీకు గేట్ నెంబర్ 4 చూపిద్దామని ఇటు పక్కకు వచ్చాం అనమాట. ఇది గేట్ నెంబర్ 4 అండి. ఇక్కడి నుంచే స్పర్శ దర్శనానికి అలౌ చేస్తారు. మార్నింగ్ 4 to 5 అనమాట స్పర్శ దర్శనం టైమింగ్స్. అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు స్పర్శ దర్శనం ఉంటుందన్నమాట. స్పర్శ దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి 3 దారులు ఉన్నాయి. అందులో 2 కరెక్ట్ అయినవి, ఒకటేమో అన్అఫీషియల్ అనమాట. అందులో మొదటిది ఏంటంటే ఈ గేట్ నెంబర్ 4 దగ్గర మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. అక్కడి నుంచి మనం స్పర్శ దర్శనం టికెట్ తీసుకోవచ్చు. ఈ టికెట్ ధర 300 రూపాయలు ఉంటుంది. లేదా మనం ఆన్లైన్లో కూడా ఈ స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంకా రెండో పద్ధతి ఏంటంటే మనం స్పర్శ దర్శనం ఫ్రీగా చేసుకోవాలనుకుంటే కనుక మనం పొద్దున్నే 1:30-2 వచ్చి అక్కడ లైన్లో నుంచోవాలి. మనం వచ్చేటప్పటికే అప్పటికే ఉంటారు, 10-15 మంది ఉంటారు. అంత ముందు వస్తే గానీ మనం స్పర్శ దర్శనం చేసుకోలేమండి. ఎందుకంటే లేట్ అయిన కొద్దీ జనాలు పెరిగిపోతారు. లోపలికి వెళ్ళి మనం స్పర్శ దర్శనం చేసుకునే లోపు మధ్యలో లైన్ ఆపేస్తారు అనమాట. అందుకే కొంచెం ఎర్లీగా వచ్చి ముందు నుంచుంటే మనకి స్పర్శ దర్శనం కంపల్సరీ జరుగుతుంది. ఇంకా మూడో పద్ధతి ఏంటంటే ఇది కొంచెం అన్అఫీషియల్ అనమాట అండి. మనం అంత పొద్దున్నే వచ్చి లైన్లో నుంచోలేము, కానీ మాకు స్పర్శ దర్శనం అవ్వాలి, కంపల్సరీగా మేము ఆ స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక ఈ లైన్ దగ్గరికి వచ్చి నుంచుంటే కొంతమంది వస్తారండి మన దగ్గరికి. వచ్చి మీకు స్పర్శ దర్శనం చేపిస్తాము, విఐపి లాగా లోపలికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాం, క్యూ లైన్ ఏమీ ఉండదని చెప్తారు. మనిషికి 300 రూపాయలు అడుగుతారండి. మనం 250 లేదా 200 అయినా వాళ్ళు ఒప్పుకుంటారు. అలా అయినా మీరు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. మిమ్మల్ని డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళిపోతారు అనమాట, క్యూ లైన్ లేకుండా. స్పర్శ దర్శనం అంతా అయిన తర్వాతే మన దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి. మీకు స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ 3 పద్ధతుల్లో మీకు ఏది నచ్చితే అలాగా, మీకు ఎలా వీలైతే అలాగా చేయండి. మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోండి. సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న ఈ పవిత్రమైన కాశీ క్షేత్రంలో ఆ మహాశివుడిని తాకడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా స్పర్శ దర్శనం చేసుకోండి. ఈ కాశీ విశ్వనాథుడి ఆలయంలోకి మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అనుమతి లేదు. మనం వెళ్ళేటప్పుడు క్యూ లైన్ కి 2 వైపులా షాప్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర లాకర్స్ ఉంటాయి అన్నమాట. మన మొబైల్స్ అన్ని ఆ లాకర్స్ లో పెట్టుకోవచ్చు. కాకపోతే మనం వాళ్ళ దగ్గర పూజా సామాగ్రి కొనుక్కోవాలి. ఫ్రీ లాకర్స్ కావాలంటే కనుక మనకి గేట్ నెంబర్ 4 అటు బ్యాక్ సైడ్ విశ్వనాథ్ కారిడార్ అని ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ లాకర్స్ ఉంటాయి అన్నమాట. లోపల ఫ్రీగా మనం మొబైల్స్ అవి పెట్టుకోవచ్చు. కాశీ విశ్వనాథుడి ఆలయం హిందువులకు ఎంతో పవిత్రమైన ఆలయం. వారణాసిలోని గంగా నది ఎడమగట్టున ఉన్న ఈ కాశీ విశ్వనాథుడి ఆలయం దేశంలోని అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. శైవ క్షేత్రాల్లో అత్యంత పవిత్రమైనదిగా చెప్తారు. హిందువులకు మోక్షాన్ని ఇచ్చే 7 మోక్షాలలో కాశీ ఒకటి. ఇక్కడ ఆసక్తికర విషయం ఉంది ఏంటంటే కాశీ విశ్వనాథ స్వామి పేరుకు ప్రత్యేక అర్థం ఉంది. పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుడిని
ఆది అంతం లేనివాడిగా చెప్తారు. విశ్వమంతా ఆయనే ఉన్నారని విశ్వసిస్తారు. కాశీ విశ్వేశ్వరుడే విశ్వమంతా ఉన్నాడని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆయన ఈ విశ్వానికే ఈశ్వరుడిగా చెప్తారు. అంటే విశ్వం మొత్తానికి ఆయనే పెద్ద, ఆయనే దైవంగా నమ్ముతారు. మేము ఆ కాశీ విశ్వేశ్వరుడిని ఒకేసారి 3 దర్శనాలు చేసుకున్నాము. అది ఎలాగో మీకు చెప్తాను, మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అంటే ఒక్కొక్కసారి కుదరచ్చు, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. అది ఎలాగంటే మనం ఒక క్యూ లైన్లోంచి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ శివయ్యని దర్శించుకొని బయటకు వస్తాం కదా, అలా వచ్చిన తర్వాత వెంటనే పక్కనే మరొక క్యూ లైన్ నుంచి వచ్చేవారు ఉంటారు. మనం మళ్ళీ వారితో కలిసి ఆ క్యూ లైన్లో నుంచొని ఆ శివయ్యని దర్శించుకోవచ్చు. అలా మేము 2 సార్లు మామూలు దర్శనం చేసుకున్నాము, ఒకసారి స్పర్శ దర్శనం చేసుకున్నాము. మామూలు దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం లోపల పంతులు ఉంటారు. వారితో మాట్లాడి డబ్బులు ఇస్తే మనతో స్పర్శ దర్శనం చేయిస్తారు. అలా స్పర్శ దర్శనం చేసుకున్నాము. స్పర్శ దర్శనం ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకే ఉంటుంది. మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 1:30కి గేట్ నెంబర్ 4 దగ్గరికి వచ్చి స్పర్శ దర్శనం కోసం లైన్లో నుంచున్నాము. ఆ శివయ్యని ఒక్కసారి తాకితే మన చేతిరాతలే మారిపోతాయి అంటారు. మీరు కాశీ వచ్చినప్పుడు తప్పకుండా ఒక్కసారైనా శివయ్యని స్పర్శ దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం విశాలాక్షి అమ్మను దర్శించుకుందాం రండి. ఈ విశాలాక్షి అమ్మ ఆలయం చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా శక్తివంతమైన ఆలయం అండి. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఈ పుణ్యస్థలిలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువై ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి చెవిపోగు పడిందని చెప్తారు. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో 2 రూపాల్లో దర్శనమిస్తుంది. ఒక రూపం స్వయంభూమూర్తి, మరొక రూపం అర్చనామూర్తి అన్నమాట. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అర్చనామూర్తిని దర్శించుకుంటాము. అర్చనామూర్తికి వెనకాల స్వయంభూమూర్తి ఉంటుంది. మీరు కొంచెం పక్కకు వెళ్ళి చూస్తే కనిపిస్తుంది అన్నమాట. విశాలాక్షమ్మను దర్శించుకోండి. మేము తర్వాత రోజు ఉదయం స్పర్శ దర్శనానికి వెళ్ళామన్నాం కదా, అలా స్పర్శ దర్శనం చేసుకొని వారాహిమాత దర్శనం కోసం వెళ్తున్నాము. వారాహిమాత ఆలయం వరకు ఆటోస్ వెళ్ళవండి. కాశీలో మనం చిన్న చిన్న రోడ్స్లో ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. లైన్ అయితే చాలా దూరం నుంచి ఉందండి. ఇంకా మేము చాలా లోపలికి వెళ్ళాలి. ఒకసారి కనుక మీరు ఈ రైట్ సైడ్ చూస్తే కనుక పైన బోట్స్ చూడండి. ఆల్మోస్ట్ మేము నుంచున్న హైట్ వరకు ఉన్నాయి బోట్స్. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి గంగా నది ఎంత ఎత్తు వరకు వచ్చిందో. ఘాట్స్ అన్ని మొత్తం మునిగిపోయాయి అన్నమాట. ఇక్కడ నా వెనకాల క్యూ లైన్లో చూడండి ఎంతమంది వారాహిమాత దర్శనం కోసం వేచి ఉన్నారో. వెనకాల ఎంతమంది ఉన్నారో ముందు కూడా అంతమంది ఉన్నారండి. వారాహిమాత దర్శనం ఉదయం 7 గంటల నుంచి 9:30 వరకే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ముందుగా వచ్చి లైన్లో నుంచుంటాం మంచిది. అలా క్యూ లైన్లో ఎక్కువసేపు నుంచోలేని వాళ్ళు ఇక్కడ మధ్యలో కొంతమంది వస్తున్నారండి. దర్శనం తొందరగా చేపిస్తాము, లోపల నుంచి తీసుకెళ్తాము, మనిషికి 300 ఇవ్వమని అడుగుతున్నారు. అలా మీరు లైన్లో నుంచోలేము అనుకుంటే కనుక వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళండి. మేమైతే మామూలుగానే వెళ్ళామండి దర్శనానికి. వారాహిమాత దుర్గామాత యొక్క సైన్యాధ్యక్షురాలు. ఈ వారాహిమాత కాశీ క్షేత్రం యొక్క గ్రామదేవత అన్నమాట. ప్రతిరోజు రాత్రి సమయంలో కాశీలోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా కాపలా కాస్తుంది మరియు ఉదయాన్నే వచ్చి విశ్రమిస్తుంది అన్నమాట. ఈ అమ్మవారు ఉగ్రరూపిణి. దుష్టశక్తులను అణచడానికి వీలుగా ఉగ్ర కళతో రూపొందించబడినది. మనం డైరెక్ట్ గా అమ్మవారిని చూడలేమన్నమాట. పూజారి కూడా ఉదయాన్నే అమ్మవారికి రోజు నిర్వహించే కైంకర్యాలు నిర్వహించి ఎక్కువసేపు ఉండకుండా బయటకు వచ్చేస్తారు. ఈ అమ్మవారి ఆలయం భూగృహంలో ఉంటుంది. మనం అమ్మవారిని చూసేందుకు వీలుగా 2 కన్నాలు ఉంటాయి అన్నమాట. వాటి నుంచి అమ్మవారి కిరీటము, చేతులు, పాదాలు మాత్రమే చూడగలుగుతాం. కాశీ వెళ్ళిన వారు తప్పకుండా ఈ వారాహిమాతను దర్శించుకోండి. ఇప్పుడు కాశీలో మనం చూడవలసిన మిగతా ప్లేస్లు ఏమున్నాయో చూపిస్తాను రండి. ఇప్పుడు మనం చూడబోయేది తీల్బాండేశ్వర్ టెంపుల్ అన్నమాట. సైకిల్ స్వామి ఆశ్రమం రోడ్డుకి ఆపోజిట్ రోడ్లోనే ఈ ఆలయం ఉంటుంది. లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం. ఈ ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించారంటండి. అంతేకాకుండా ఈ ఆలయంలోని శివలింగం సుమారు 2500 సంవత్సరాల క్రితం స్వయంభూగా ఉద్భవించిందని చెప్తున్నారు. ఈ శివలింగం ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఒక నువ్వు గిందంతా పెరుగుతుందంట. ఈ శివలింగానికి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది సారానాథ్ అన్నమాట. ఇది వారణాసికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బుద్ధుడికి సంబంధించిన ప్లేసెస్లో ఇది ఒకటి. మొదటిది లుంబిని, బుద్ధుడు పుట్టిన ప్లేస్. ఇది నేపాల్లో ఉంటుంది. రెండవది బోధ్గయ, ఇది బీహార్లో ఉంటుంది. ఇక్కడే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. మూడవది సారానాథ్, వారణాసికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బుద్ధుడు తన మొదటి 5 శిష్యులకి ధర్మోపదేశం చేసిన ప్లేస్ ఇది. బౌద్ధ మతం పుట్టింది కూడా ఇక్కడే. ఇక్కడి నుంచే ప్రపంచం అంతా వ్యాపించింది. ఇంకా 4వది కుషీనగర్, ఉత్తరప్రదేశ్.
బుద్ధుడు వేరే వేరే ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్న విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ బుద్ధుడి విగ్రహం 80 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది. అందుకు కారణం ఆయన 80 సంవత్సరాలు జీవించారు. అలాగే తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నారు కనుక ఈ విగ్రహం 80 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది. ఈ లోపలే థాయిలాండ్ రాజు నిర్మించిన ఆలయం కూడా ఉంటుంది, గౌతమ బుద్ధుడిది. ఆ పక్కనే 4 సింహాల విగ్రహం ఉంటుంది. సారానాథ్ నుంచి మేము స్వర్వేద్ మహామందిర్ ధామ్కి వచ్చామండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం. భారతదేశం ఆధ్యాత్మిక అత్యాధునిక చిహ్నంగా ఈ స్వర్వేద్ మహామందిర్ ధామ్ ఉంటుంది. ఈ అతిపెద్ద ధ్యాన కేంద్రం 7 అంతస్తుల భవనం. ఈ భవనం సుమారు 80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 180 అడుగుల ఎత్తులో రెడ్ శాండ్ స్టోన్, పింక్ శాండ్ స్టోన్ అలాగే వైట్ మార్బుల్తో నిర్మించారు. అంతేకాకుండా దాదాపు 125 రేకుల తామర గోపురాలను నిర్మించారు. ఈ ధ్యాన కేంద్రంలో ఒకేసారి 20,000 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ధ్యాన కేంద్రం వారణాసికి 12 కిలోమీటర్ల దూరంలో ఉమ్రహా ప్రాంతంలో నిర్మించారు. ఈ మందిరం తోరణంపై దాదాపు 3,000 పైగా స్వరవేద శ్లోకాలు చెక్కారు. తలుపులపై పలు శిల్పాలను చెక్కారు. ఈ మందిరం నిర్మాణానికి దాదాపు 15 మంది ఇంజనీర్లు, 600 మంది కార్మికులు కష్టపడ్డారంటే. ఈ మహాభవనాన్ని విహంగ్ యోగా వ్యవస్థాపకుడు సదాఫల్ డియోజీ మహారాజ్ రచించిన గ్రంథం స్వరవేదానికి అంకితం చేశారు. ఇప్పుడు మనం మార్కండేయ మహాదేవ్ మందిరంకి వచ్చాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మృక్కండు మార్కండేయుడి తండ్రి గారు, ఆయన బ్రహ్మపుత్రుడు అనమాట. ఆయనకు ఒక శాపం వల్ల పిల్లలు పుట్టరని ఆయన కాశీకి వచ్చి తపస్సు చేసి మహాదేవుడిని వేడుకుంటే ఆ మహాదేవుడు ఆయనకు, సరే నీకు మహాజ్ఞాని అయిన ఒక కుమారుడిని ఇస్తున్నాను, కాకపోతే అతని ఆయుష్ 12 సంవత్సరాలే అంటారు. ఆ పిల్లవాడిని తీసుకుపోవడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు మార్కండేయుడు చిన్నపిల్లవాడు కదా, భయంతో ఏ శివలింగం ముందైతే కూర్చొని తపస్సు చేస్తున్నాడో ఆ శివలింగాన్ని గట్టిగా హత్తుకుంటాడు. అప్పుడు ఆ బోలాశంకరుడు ప్రత్యక్షమయ్యి ఆ యముడిని ఆపి మార్కండేయుడికి తన 5 సంవత్సరాల ఆయువుని ఇస్తున్నానని చెప్తారు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఒకటి ఉంది. 4 యుగాలు 100 సార్లు పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తయినట్టు, అలా బ్రహ్మదేవుడు 100 రోజులు పూర్తి చేసుకుంటే విష్ణుమూర్తికి ఒక రోజు పూర్తయినట్టు, అలా విష్ణుమూర్తి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ మహాశివుడికి ఒక రోజు పూర్తయినట్టు లెక్క అనమాట. దీన్ని బట్టి చూడండి, మహాదేవుడు తన 5 సంవత్సరాల ఆయువుని ఆ మార్కండేయుడికి ఇస్తే ఆ మార్కండేయుడు ఎప్పటి వరకు బ్రతికి ఉండాలి. అందుకోసమే మార్కండేయుడు కూడా చిరంజీవి. ఎక్కడైతే ఆ స్వామివారిని హత్తుకున్నాడో అలాంటి గొప్ప క్షేత్రానికి మనం వచ్చాము. ఈ ఆలయంలో మనకి ఆయుష్ మరియు జ్ఞానము ప్రసాదించే మహాదేవుడు ఉన్నాడు. దర్శించుకోండి. మార్కండేయ మహాదేవుని దర్శించుకొని కాశీరాజు నివసించిన రామ్నగర్ ఫోర్ట్కి వచ్చాము. ఈ కోటని 1750లో కాశీ నరేష్ మహారాజా బలవంత్ సింగ్ నిర్మించారు. ఈ కోట గంగానది ఒడ్డున ఉంటుంది. ఈ కోట లోపల రాజులు ఉపయోగించిన వస్తువుల్ని మనం చూడవచ్చు. కాకపోతే లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, కెమెరాస్కి పర్మిషన్ లేదు. కోట లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయట వరకు వీడియోస్ తీసుకోవచ్చు. మేము వెళ్ళే సమయానికి పెద్ద వర్షం పడుతుంది, అందుకే కోట లోపలికి ఎంటర్ అయినాక కోట బయట ఎలా ఉంటుందో చూపించలేకపోయాము. ఈ కోటకి వెనక వైపుకి వెళ్తే వ్యాస మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఉంటుంది. దీనినే వ్యాసకాశి అంటారు. చాలామంది మిస్ అవుతూ ఉంటారు. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ అనమాట. ఈ ఆలయం చాలా శక్తివంతమైనదండి. ఈ ఆలయం లోపలికి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలౌ లేదండి, వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. ఈ ఆలయం లోపల ఇప్పటికీ స్వామివారు సంచరిస్తారని చెప్పి భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో స్వామివారు భక్తులను సమస్యల నుంచి విముక్తి కలిగిస్తారని చెప్తారు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ నిర్మించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది త్రిదేవ్ మహాదేవ్ మందిర్ అనమాట. ఇదిగోండి, స్వామివారిని దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తులసి మానస్ మందిర్ అనమాట. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారి విగ్రహాలు ఉంటాయి. స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇలాగా కదిలే బొమ్మలు ఉంటాయి. మనం పైకి వెళ్ళి బొమ్మలు ఇవన్నీ చూడాలంటే మనకి ఒక్కొక్కరికి 5 రూపాయల టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ప్రతి బొమ్మ దగ్గర బోర్డు ఉంటుందండి, పేరు రాసి ఉంటుంది. అంటే ఆ బొమ్మలు చేసేది ఏ సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్ అన్నది రాసి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ప్రదేశంలోనే తులసీదాస్ రామచరితమానస్ రాసినట్టు చెప్తారు.
ఇప్పుడు మీరు చూస్తున్నది మణి మందిర్. ఈ ఆలయంలో పెద్ద శివలింగం ఉంటుంది. ఈ శివలింగానికి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఈ ఆలయం చాలా బాగుంటుందండి. లోపల మీరు చూడవచ్చు, చాలా శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అలాగే వివిధ దేవతామూర్తులు కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది శ్రీ బడే గణేష్ జీ మందిర్. ఈ ఆలయంలో వినాయకుడిది పెద్ద విగ్రహం ఉంటుంది, చూపిస్తాను. అదిగోండి, ఆ విఘ్నేశ్వరుని దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ జోగేశ్వర్ మహాదేవ్ మందిర్ అన్నమాట. ఈ ఆలయంలో కూడా చాలా పెద్ద శివలింగం ఉంటుంది. ఆ స్వామివారిని దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ దుర్గామాత మందిర్. ఈ కాశీ క్షేత్రంలో చూడవలసిన ప్రముఖ దేవాలయాల్లో ఈ దుర్గామాత మందిర్ కూడా ఒకటండి. లోపల దుర్గమ్మ తల్లిని దర్శించుకుందాం రండి. అదిగోండి, దుర్గమ్మ తల్లి, దర్శించుకోండి. ఇప్పుడు మనం చూడబోయే ఆలయం కౌడీ మాత మందిర్ అండి. ఈ ఆలయం మెయిన్ రోడ్ మీద నుంచి కొంచెం లోపలికి ఉంటుంది, నడిచి వెళ్ళాలి. మనం కాశీలో సందర్శించాల్సిన దేవాలయాల్లో ముఖ్యమైన దేవాలయం కౌడీమాత దేవాలయం అండి. ఈ కౌడీమాతనే మనం గవలమ్మ అంటాము. ఈ ఆలయాన్నే గవలమ్మ గుడి అని కూడా అంటారు. ఈ కౌడీమాతను శివుడికి సోదరిగా చెప్తారండి. మనం కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ కౌడీమాత దర్శనం చేసుకోకపోతే మన కాశీ యాత్ర అసంపూర్ణం అని చెప్తారు. గుడి బయట ఇలాగా గవలు అమ్ముతారండి. ఇవి మనం అమ్మవారికి సమర్పించాలి. పంతులు గారు మనతో మంత్రం అది చెప్పించి గవలు తీసుకుంటారు. ఆ తర్వాత పూజ చేసి మనకి తిరిగి ఒక గవన ఇస్తారండి. ఆ గవని మనం ఎవరికి ఇవ్వకూడదంట, మన వద్దనే ఉంచుకోవాలని చెప్తారు. ఆ కౌడీ మాతని దర్శించుకోండి. సో అది ఫ్రెండ్స్, మా వారణాసి టూర్ విశేషాలు. ఈ టూర్కైనా ఎక్స్పెన్సెస్ మొత్తం నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హర హర మహాదేవ్ అని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రయాగ్రాజ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.